ఎంపీటీసీ గారు మాట్లాడతారండి సార్. మైక్ ఎక్కడుందమ్మా? నమస్కారం సార్. మీరు కూర్చోండి, మా అయిన తర్వాత మీకు చెప్పండి సార్. నమస్కారం సార్. నా పేరు ఆనిపు రామకృష్ణ నాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస నియోజకవర్గం సార్. నేను గతంలో జడ్పీటీసీగా, జడ్పీటీసీల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా, అలాగే ఎంపీపీ ప్రతినిధిగా, సర్పంచ్ ప్రతినిధిగా గతంలో చేశాను సార్. ఇప్పుడు కూడా సర్పంచ్ గా గెలిచాను, ఎంపీపీ ప్రతినిధిగా కూడా ఉన్నాను సార్. అయితే తమరు గతంలో గాంధీజీ గారు చెప్పినటువంటి విషయాలను మేము ఎప్పుడు చూడలేదు, కానీ ఇప్పటికి కూడా ఆయన మరణించిన ఎన్నో సంవత్సరాలు అవుతున్నా సరే మన తాత ఎవరో తెలియదు, కానీ గాంధీ తాత అంటే ఆయన తెలుసు సార్. అలాగే ఆయన కలిగినటువంటి కళలు సాకారం చేయాలి, దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అన్నటువంటి నినాదాన్ని అయితే అందరూ విన్నారు, కానీ ఆ విన్నటువంటి ఆ సాకారాన్ని ఆయన మనవడగా మీరైతే మాత్రం అటు ఎన్టీఆర్ మనవడగా, ఇటు గాంధీ తాత మనవడగా మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత మాత్రం మేము కూడా గ్రామాల్లో ఎలా తిరిగాము అంటే, నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఈ వీధి అంటే నడిచి వెళ్తుంటే, బాబు మా వీధికి రోడ్డు లేదంటే టెంకాయ ఉండగాలు తీసుకురమ్మా కొట్టేయండి, వారం రోజుల్లోపు రోడ్డు వేస్తాం. బాబు మా వీధి దీపాలు ఎలగలేదు అంటే ఎల్ఈడి లైట్లు మా లోకేష్ బాబు గారు వేయమన్నారు, వేసేయండి. అలాగే కాలువలు లేవంటే కాలువలు, శ్మశాన వాటికలు, అలాగే త్రాగడానికైతే మీరు చాలా చోట్ల నీరు ఇవ్వలేదని మీరు అంటున్నారు, కానీ మేమైతే అంటే మీ హయాంలో కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వాడేస్తాం సార్. మిమ్మల్ని అయితే మాత్రం మేము పూర్తిగా వాడుకున్నాం. మేమైతే మా గ్రామాల్లో త్రాగడానికి మంచినీరు, ఇంటింటికి మంచినీరు కూడా ఇచ్చాం సార్ తమరి హయాంలో. ఈ రోజు అటువంటి పరిస్థితి తమ దగ్గర నుంచి మేము ఈరోజు తీసుకొచ్చాం. అయితే మళ్ళా మొన్న గడిచినటువంటి ఎన్నికల్లో సర్పంచ్ గా గెలిచాం, ఇవన్నీ చేశాం. గతంలో ఉన్నటువంటి మన ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి స్వర్ణయుగానికి ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యంత దౌర్భాగ్య పరిస్థితిని సర్పంచులుగా మేము చూస్తున్నాం సార్. దీనిపైన నాకు పోరాటం చేశానని చెప్పి నా మీద కూడా 12 కేసులు పెట్టారు సార్. అట్రాసిటీ, రేప్ కేసులు అన్ని పెట్టారు. దాంతో అయితే నేను కొంచెం భయపడితే మా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు గారు అయినటువంటి మా చెక్ పవర్లు కూడా గ్రామాల్లో మా సర్పంచులు అందరివి తీశారు సార్. తీస్తే తనను కలిస్తే రాజేంద్ర ప్రసాద్ గారు ఒక్కటే చెప్పారు సార్, భయపడితే భయపెడతారు, తిరిగి భయపెడితే భయపడతారు అన్నటువంటి నినాదాన్ని ఆయన మాకు ఇచ్చారు సార్. ఆ నినాదంతో, ఆ ధైర్యంతో ఈ రోజు మా జిల్లాలోనే కాకుండా పంచాయతీరాజ్ ఛాంబర్ ఉపాధ్యక్షుడిగా నేను తన వెంట నడిచి ఈరోజు కడప, కర్నూలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో అనేక గ్రామాలు పర్యటన చేసి ఎన్నో ఉద్యమాలు చేశాం సార్. అయితే మా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మేమెంతో కష్టపడుతున్నాం, మా తాలూకా విధులు, నిధులు, హక్కులు వీటన్నిటి కోసం, గౌరవ వేతనం కోసం చాలా పోరాటాలు అయితే చేయగలుగుతున్నాం, కానీ ప్రభుత్వం అయితే నిమ్మక నీరెత్తినట్లు, దున్నపోతుపై వర్షం పడినట్లు అలా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు కమిషనర్ కార్యాలయానికి ముట్టడించాం సార్. కమిషనర్ కార్యాలయం తాళాలు వేసాం. డైరెక్ట్ గా మీ ముఖ్యమంత్రి దొంగ, మీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దొంగ, మీరు దొంగ అని చెప్పి ఆ రోజు మేమందరం మా అధ్యక్షులైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారి సంరక్షణలో మేమందరం కూడా గట్టి పోరాటం చేసినా సరే మా మీద ఒక్క కేసు కూడా పెట్టలేదు, మమ్మల్ని పట్టించుకోవడం కూడా చేయలేదు. దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, పంచాయతీరాజ్ మంత్రిగా ఓ పక్క గ్రామాల అభివృద్ధి చేశారు, ఐటీ శాఖ మంత్రిగా ఓ పక్క పట్టణాలను అభివృద్ధి చేసి ముందుకు తీసుకుపోయినటువంటి ఘనత మీకు ఉంది. కనుక మీరు కూడా మాతో పాటు ఒకసారి ఒక ఉద్యమం భారీ ఎత్తున చేసి, మీరు గతంలో ఈ రాష్ట్రానికి ఎంత అభివృద్ధి చేస్తే మీరు ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రజల్ని, ఈ గ్రామీణ ప్రాంతాలని, సర్పంచుల్ని తీసుకొచ్చారు. కనుక మీరు అసలు ఏం చేస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వాన్ని మీరు కూడా ప్రశ్నించాలి. ఒక రోజంతా కూడా అవసరమైతే నిరాహార దీక్ష చేసి మాతో పాటు మీరు కూర్చోవాలని మా సిన్సియర్ రిక్వెస్ట్ సార్. ఒకటి మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్ లో నమ్ముతున్నారు సార్, తాడిత పీడిత హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాల ఆశయాల కోసం, ఆలోచనల కోసం, ఆత్మీయతల కోసం, అనురాగాల కోసం ఈ భారతదేశం మొత్తం మీద ఏదైనా పార్టీ అంటూ ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ, ఆ నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చాలా గట్టిగా స్పష్టమైనటువంటి వ్యక్తులు మేము తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరైతే మాతో ఉద్యమం చేస్తారని, మా తరపున పోరాటం చేస్తారని, పంచాయతీలు నిర్వీర్యం కాకుండా చూస్తారని ఈ వేదిక ద్వారా మీ అందరినీ కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను రాష్ట్రంలో ఉన్న ప్రజలందరిలో చైతన్యం తీసుకురాలని పాదయాత్ర చేస్తుంటే మళ్ళీ సైడ్ డీవియేషన్ పెట్టారు బా. మధ్యలో ఒకరోజు చేయాలా? ఓకే, ఒకసారి అందరం చర్చించి మాడదాం, చేద్దాం, ఎందుకంటే అది అవసరం కూడా ఉంది, చేయాలి. అన్న ఎల్ఈడి వీధి దీపాల విషయంలో ఒక మాట చెప్పాలి. మీరు చూస్తాం కాదు, నేను నా డాష్ బోర్డ్ లో చూసేవాడిని.
సాయంత్రం 6 అవుతే ఎన్ని దీపాలు వెలిగినాయి అనేది మా డాష్ బోర్డ్ అప్డేట్ అయ్యేది. గంట లోపల డిపార్ట్మెంట్ అప్డేట్ చేయాలి. ఎందుకు ఇన్ని వీధి దీపాలు వెలగలేదు, ఎక్కడ వెలగలేదు కూడా మా డాష్ బోర్డులో వచ్చేది. దానికి రిపేర్ ఏంటని చెప్పి 8 ఒక్క దీపం కూడా వెలగకపోతే అది రిపేర్ చేయాలని పని పెట్టాం. అలా పనిచేసాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వ ఒప్పందం, ఇది ప్రైవేట్ సంస్థతో కాదు, ఈఎస్ఎల్ అని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని చేసిన పని అది. అందుకే అప్పుడు వీధి దీపాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు అవి కాలిపోయినాయి, పట్టించుకునే నాదుడే లేడు. ఆ సమస్య ఉంది అనా, అదే సమస్య ఉంది. రేపు అధికారులకు వచ్చినా ఇవన్నీ సెట్ చేయాలి. థ్యాంక్ యూ రామ్మా.